హాయ్ గైస్, నేనైతే చార్మినార్ చూడడానికి వచ్చానండి. ఇక్కడ చూడండి చార్మినార్ ఈ వీధులండి, ఇవి షాపులు ఉంటాయి, చిన్న చిన్న షాపులు. చార్మినార్ దగ్గరికి అయితే వెళ్తున్నాను. ఈ రోజు అయితే మీకు చార్మినార్ గురించి పూర్తి డీటెయిల్స్, పక్కనే చార్మినార్ ఆనుకున్న శ్రీ భాగ్యలక్ష్మి అమ్మవారి గురించి పూర్తి సమాచారం అయితే మీకోసం తెచ్చాను. ఇక్కడ ఏది దేవాలయం ముందుందా లేకపోతే చార్మినార్ ముందు ఉందా అనే దాన్ని ఇక్కడ నేను పూర్తిగా డీటెయిల్స్ అని మీకు చెప్దామని వచ్చాను ఫ్రెండ్స్. చార్మినార్ అయితే 1591 లో కుతుబ్ షాహీల వంశంలోని 5వ పాలకుడు మహమ్మద్ కులీ కుతుబ్ షా నిర్మించాడు. చార్మినార్ నిర్మాణానికి ముఖ్య కారణం ఆ సమయంలో అత్యంత భయంకరమైన అయితే చార్మినార్ కి 4 వైపులా 4 రకాలుగా ఉన్నాయి ఫ్రెండ్స్. చార్మినార్ కి మూసీ నది తూర్పు దిక్కున ఉంటది. లాల్ బజార్ అనేది పడమర దిక్కున ఉంటది. నైరుతి దిశలో మాత్రం మక్కా మసీద్ అద్భుతమైన కట్టడంతో అద్భుతంగా ఉంటుంది ఫ్రెండ్స్. చార్మినార్ 1589 లో ప్రారంభించి 2 సంవత్సరాలలో 9 లక్షలతో, ఆ కాలంలోనే 9 లక్షలు అంటే చాలా ఎక్కువ మొత్తంలో డబ్బు. ఆ డబ్బుతో మాత్రం నిర్మాణం అయితే ఈ కూలీ కుతుబ్ షా అయితే ప్రారంభించాడు. ఇది 1617 లో పిడుగుపాటుతో గురై ఒక మీనార్ అయితే కూలిపోయింది. అప్పుడు 58,000 రూపాయలతో ఒక మీనార్ అయితే నిర్మించారు. అయితే చార్మినార్ లోపలికైతే వెళ్తున్నాను. లోపలికి చాలా చిన్న చిన్న మెట్లయితే ఉన్నాయి పైకి ఎక్కడానికి. అసలు ఇందులో ఇద్దరు ఒకేసారి పట్టాలంటే చాలా కష్టం. ఒక్కొక్కళ్ళు మాత్రమే వెళ్లాల్సి ఉంటది పైకి ఎక్కడానికి. ఇద్దరు ఒకేసారి అయితే వెళ్ళలేము. ఇది చూడండి మీరు, ఇది చిన్న హోల్ లెక్క ఉన్నది. పైకి ఎక్కే లోపు చాలా అసలు లోపల గాలి ఊపిరి ఆడటం లేదు. చాలా దగ్గరగా ఉన్నాయి మెట్లయితే, చాలా చిన్నగా ఉన్నాయి. అది ఎక్కే లోపు నాకైతే ఒక 4-5 ఫ్లోర్లు ఎక్కినట్టు అనిపించింది. ఇక్కడ చిన్న చిన్న గేట్స్ ఉన్నాయి కానీ తాళాలు వేసి ఉన్నాయి. అన్ని గేట్లకు ఏ గేట్ అయితే తీసిలేదు. మధ్యలో ఒకటే గేట్ తీసి ఉంటదండి. ఆ గేట్ నుంచే అందరూ వచ్చేవాళ్ళు, వెళ్ళేవారు చూస్తూ ఉంటారు. ఇక్కడ చూడొచ్చు మీరు కింది బజార్‌లో అన్ని చిన్న చిన్న షాపులు. ఇక్కడ పైన వచ్చిన వాళ్ళు చూడడానికి, టూరిజం కి వచ్చిన వాళ్ళు చాలా మంది అయితే ఉన్నారండి. ఇక్కడ చూడండి మీరు, ఇక్కడ మధ్యలో నుంచి కిందికి ఇలా ఉంటదండి ఫ్రెండ్స్. చూడండి, చార్మినార్ చుట్టూ ఉండే విధుల గురించి మాట్లాడుకుంటే ముఖ్యంగా ఇక్కడ ఉండే చిన్న చిన్న షాపులు గాజులకు ప్రసిద్ధి చెందినవి. ఇక్కడ గాజులకి చాలానే చరిత్ర ఉంది. ఈ ఇక్కడ ముఖ్యంగా పాతకాలంలో మచిలీపట్నం నుండి వజ్రాలు, ఆభరణాలు, బంగారం వ్యాపారం చేసేవారు. ప్రస్తుతం చార్మినార్ కి చుట్టుపక్కల 14,000కు పైగా షాపులు అయితే ఉన్నాయండి. ఇప్పుడైతే చిన్న చిన్న షాపులు చాలానే ఉన్నాయి. చిన్న పిల్లలకు బట్టలు, చెప్పులు, సింగిల్ గ్లాస్ సన్ గ్లాసెస్, బెల్ట్స్ అయితే తక్కువ ధరకే లభిస్తాయి. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇదేనండి మక్కా మసీద్ అంటే. ఇక్కడనే చాలా మంది ఉంటారు. ముస్లిమ్స్ వాళ్ళు నమాజ్ చేస్తూ ఉంటారు. ఇక్కడ మీరు, నేను జూమ్ చేసి మరి చూపిస్తాను. ఇక్కడ ముందట చిన్న చెరువు లాగా, స్విమ్మింగ్ పూల్ లాగా అయితే అప్పుడే ఆ పాత కాలంలో నిర్మించారు. చాలా మంది అయితే ఉన్నారండి. నేనైతే సమ్మర్ టైంలో వచ్చాను. బాగా ఎండలు అయితే ఉన్నాయి. చాలా ఉక్కపోతగా అయితే ఉంది లోపల. లోపలైతే చూడడానికి చాలా చాలా బాగుంటదండి. లోపల ఇది క్లాక్ వాచ్ మాదిరిగా ఏదో ఒక డిజైన్ అయితే పెట్టారు. చాలా వేరే వేరే కంట్రీస్ నుంచి అయితే వచ్చారండి నేనొచ్చినప్పుడే వాళ్ళు చూస్తానికైతే. అందరూ పైకెక్కి మళ్ళీ కింద దిగంగానే ఇక్కడ కిందున్న ప్లేస్‌లో అయితే చాలా మంది కూర్చొని ప్రశాంతంగా కొద్దిసేపు విశ్రాంతి అయితే తీసుకుంటారండి. ఇక్కడ చూడండి మీరు, చాలా ఓల్డ్ డిజైన్. ఇదైతే ఇరానియన్ డిజైన్ అని ఇక్కడ కిందైతే చెప్తుంటారు. ఇదంతా ఇరానియన్ ఆర్కిటెక్చర్ వాళ్ళ మోడల్స్ ఆ విధంగా అయితే నిర్మించారట. ఇదైతే చాలా బాగుంది చూడటానికి. నేనైతే వచ్చాను. బాగా అనిపించింది చూసినప్పుడైతే. నేనైతే పూర్తి సమాచారంతోనే మీకైతే సమాచారాన్నయితే ఇస్తున్నాను. ఇక్కడ చూడండి, వేరే కంట్రీ నుంచి వచ్చారండి. వీళ్ళకు ఈ చార్మినార్ గురించి వివరించడానికి ప్రత్యేకంగా ఒకతన్ని పెట్టుకున్నారు. ఎందుకంటే వీళ్ళకి మన లాంగ్వేజ్ రాదు కాబట్టి ఇంగ్లీష్‌లోనే వాళ్ళకి జెప్పాలి కాబట్టి ఇగో వీళ్ళేనండి. వీళ్ళిద్దరూ వచ్చారు. వీళ్ళకి చెప్తున్నారు వీళ్ళు ఎలా ఎలా నిర్మించారు, ఏ ఇయర్‌లో ఏది కట్టారనేది. ఇక్కడైతే నేను చూస్తున్నాను. చాలా పేర్లైతే గీతలు గీసేసారండి. మన గురించి తెలుసు గదా! అంతా చిల్లర చిల్లర చేస్తుంటారు మనోళ్ళు. అన్నీ పైన ఎక్కేటోళ్ళు చక్కగా చూసి రాకుండా అన్ని గీతలు గీసేసి, పేర్లు రాసేసి, ప్రేమ లేఖలన్నీ రాస్తారు. ఇక్కడనైతే కిందకెళ్ళడానికి దారి ఉంటదండి. ఈ దారి కూడా సేమ్ అలాగనే చిన్న హోలే ఉంటది. పెద్దగేమి ఉండదండి. ఒక్కొక్కరు మాత్రమే ఎళ్ళాల్సుంటది. ఇద్దరు, ముగ్గురు ఒకేసారి దిగడానికైతే వీల్లేదు. ఒక్కొక్కరు మాత్రమే దిగడానికి ఉంటది. కిందకైతే వచ్చేసాను. కింద రాంగానే నేనైతే ఇక్కడ కూర్చున్నాను కొద్దిసేపు. కొద్దిసేపు కూర్చొని మామూలుగా చూస్తుంటూ అటు ఇటు ఉన్నానండి. కిందకొచ్చి కొద్దిసేపు కూర్చొనైతే నేను ఇగ పైన మళ్ళీ చూశానండి. కింద నుంచి చూసినా పైన బాగానే కనిపిస్తుందండి. కింద లోపలైతే చాలా పావురాలైతే ఉన్నాయి.
చూస్తానికైతే బాగుంటదండి. మీరొచ్చినా గాని చూడొచ్చు. ఇక్కడ మీరు చూడొచ్చు చిన్న చిన్న చేపలు అయితే ఉన్నాయి. అన్ని వ్యాపారం చేసుకోవడానికైతే వాళ్ళకైతే ఈ బట్టలు, చెవులకు దుద్దులు, చెప్పులు, బ్లౌజులు, కాళ్ళకు చెప్పులు, సన్ గ్లాసెస్ అన్నీ అయితే ఇక్కడ తక్కువలో తక్కువకే దొరుకుతాయండి చార్మినార్ దగ్గర. ఇక్కడే చార్మినార్కు ఆనుకోనున్న భాగ్యలక్ష్మి అమ్మవారి గురించి అయితే చెప్పాలి. ఇది 1916లో అయితే ఒక రాయిని ఏర్పాటు చేశారని వాళ్ళు ఇక్కడ ఉన్న అంటే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం చెప్తున్నారు. అది 1969లో కుంకుమ పువ్వులు పూసి అక్కడ పూజలు చేయడం స్టార్ట్ చేశారని వాళ్ళు చెప్తుంటారు. అయితే మన హిందూ సాంప్రదాయం ప్రకారం అయితే మన హిందువులు చార్మినార్ హైదరాబాద్ కంటే ముందే భాగ్యనగరం అనే పేరు మీద భాగ్యలక్ష్మి అమ్మవారనే ఉండే అని చెప్తుంటారు ఫ్రెండ్స్. ప్రజెంట్ అయితే ఏది ఏమైనా కానీ భాగ్యలక్ష్మి అమ్మవారు అయితే చాలా మంచి. ఈ అమ్మవారిని దర్శించుకోవడం వల్ల మంచి చెడులు అనేవి కొద్దిగా కలిసి వస్తాయని ఇక్కడ ఉండే భక్తుల నమ్మకం.